హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి. వర్షం నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు మా పొలాల్లో వాటర్ అయితే ఏ విధంగా ఫ్లోటింగ్ అవుతుందో నేనైతే మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. బాబోయ్, శాంతించే బాబు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలాగొస్తుందంటే అమ్మ బాబోయ్, జస్ట్ వర్షం తగ్గింది. ఇదిగోండి కొండలో ఇందాకైతే మామూలుగా పడలేదు. నేను కొంచెం లేట్గా వచ్చాను కానీ బాబు ఇంటికి వెళ్ళి వచ్చేసరికి కాస్త అంత తగ్గింది. చూడండి ఏ విధంగా ఫ్లో అవుతుందో. ఇది ఓన్లీ వర్షం పడేటప్పుడు మాత్రం వచ్చే కాలం అనమాట ఇది. ఇదిగోండి చూడండి, ఇలాగొచ్చి ఇక్కడ కలవాటు అయితే ఉంది చూడండి. ఇదిగోండి, ఇది కలవాటు అనమాట. ఇదిగోండి, ఇక్కడ నుంచి అయితే హోల్ ఉంది. ఈ హోల్ ఏమొచ్చి ఇదో ఇలాగెళ్తే పారపట్టుకుని నేనైతే లేటుగా వచ్చాను. లేటుగా వచ్చేసరికి చూడండి, ఇదిగోండి అది ఇదిగోండి ఇది ఈ హోల్ నుంచి వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఈ హోల్ నుంచి అయితే వస్తుంది, ఫుల్గా వస్తుంది. ఈ హోల్ నుంచి చూడండి, అసలు చిన్న గ్యాప్ కూడా లేదు. ఇదేమొచ్చేలాగా పంట పొలాల వైపు అయితే పోతుంది. అటైపు ఏమొచ్చి కాలువ ఉంది. కానీ ఏం చేస్తున్నాం చూడండి, మట్టి వచ్చేమొచ్చి ఇక్కడ కాలువ ఉండేది. ఈ కాలువలోనేమొచ్చి ఫుల్గా నిండిపోయింది అనమాట మట్టి. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ ఇలాగైతే గట్టి పెట్టాను అనమాట. గట్టు పెడితే ఏమొచ్చి ఆ గట్టును కూడా దాటి వెళ్ళిపోతుంది. ఇది సిమెంట్ గచ్చు. ఇది సిమెంట్ గచ్చు. ఇది సిమెంట్ గచ్చు అనమాట. ఇది పార చూపిస్తున్నాను కదా, ఇదేమో సిమెంట్ గచ్చు. కాలువలా కట్టాం మరి ఈ గచ్చు. ఇదేమొచ్చి ఏకంగా గచ్చునే దాటేసి వచ్చింది. మనమైతే ఏం చేయలేం ఫ్రెండ్స్, చూసుకొని ఉండడం తప్ప. చూడండి, ఇందాక రోడ్డు నుంచి చూపించాను కదా, ఇదిగో కింద నుంచి చూపిస్తా. ఇదిగోండి చూడండి, అది సందు నుంచి అయితే వస్తుందన్నమాట. నల్ల పై ఇక్కడ నుంచి కాలువ నుంచి. ఇది ఓన్లీ వర్షం పడేటప్పుడు మాత్రమే వచ్చే కాలువ అనమాట. ఇదిగోండి, ఇలాగైతే మరి ఏం చేస్తాం. ఇప్పుడైతే మనం ఏం చేయలేం. ఇది మూడోసారి ఈ సంవత్సరం ఇలా రావడం. ఇదిగోండి, గట్టు ఎక్కేసనమాట. గట్టు పై నుంచి వచ్చేస్తుంది. ఇవన్నీ నా పొలాలే. చూడండి, చూపిస్తా. ఇదిగోండి, వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మా పొలాలేనండి. చూడండి, ఇదిగోండి. దీనికి ఏమొచ్చి చూడండి, ఇదిగోండి ఆ కలవట్ నుంచి ఏమవుతే వర్షం పెద్దది పడేటప్పుడు చాలా ఎక్కువ ఫోర్స్ అయితే చాలా ఎక్కువ వస్తుందండి. ఎక్కువ రావడం బట్టి ఒక్కొక్కసారి అయితే చూడండి ఎక్కేస్తుంది కదా దానిపై నుంచి. ఇదిగోండి, నీళ్ళు మొత్తం ఎక్కేస్తున్నాయి. దీన్ని మనం ఆపలేము, చేయలేము, ఏం చేయలేము. అమ్మో, నేను పడిపోయేలా ఉన్నాను. చాలా పచ్చగా ఉన్న పొలాలని పెద్ద వర్షం వచ్చేసి ఇదిగోండి వెనకాల అయితే వాటర్ వస్తుంది కదా, అంతటి పచ్చటి పొలాలని ఇది మొత్తం పాడు చేసేలా ఉంది. చూడండి, నల్లది హోల్ కనిపిస్తుంది కదా, అదైతే తగ్గింది. స్టార్టింగ్లో అయితే చాలా ఎక్కువ వచ్చింది ఆ హోల్ అవతల నుంచి. టామ్ గేట్స్ తెరిస్తే ఎలాగ ఉంటుందో అలాగ వచ్చిందనమాట ఫ్లోటింగ్. మనం ఏం చేసినా ఇప్పుడైతే మట్టి తెచ్చుకొని పెట్టలేము, దాటిపోతుంది సిమెంట్ గచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇంకో కాలువని చూద్దాం. ఇదిగోండి, ఇదైతే ఊటి నీరు అనమాట. ఊటి నీరు ప్లస్ వర్షం నీరు రెండూ కలిసి వస్తున్నాయి. ఇక్కడ నుంచి మాకైతే ఇదిగోండి ఈ కాలువ నుంచి వాళ్ళు అక్కడ ప్రవహిస్తున్నాయా, ఆ కాలువ నుంచి ఏమొచ్చి ఇలాగ ఇదిగోండి ఈ కాలువ ద్వారా
అవతల పొలాలకి అయితే తీసుకెళ్తాము. బట్ ఇప్పుడైతే స్టాప్ చేస్తాం. అయినా సరే వర్షం నీళ్ళు అయితే మాత్రం బాగా కొట్టుకొస్తుంది గట్టి గట్టిగా. ఫ్లోయింగ్ అయితే అవతల కూడా అలాగే ఉంది. చూడండి, ఇదిగోండి ఊట నీరు, వర్షం నీరు, ఇదిగోండి చూడండి, ఇదిగోండి పొలాలు పక్కన కాలువ నుంచి ప్లస్ పొలాల మధ్య నుంచి ఇదిగోండి చూడండి ఏ విధంగా ఫ్లోటింగ్ అవుతుందో. ఇదిగోండి బ్రిడ్జ్ అనమాట ఇది. ఫ్లోటింగ్ అవుతుంటే చూడండి అవతల గొయ్యి వైపు చూపిస్తా, అదే కాలువ వైపు. ఇదిగోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.